రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఎస్ఐ సుగ్నాకర్ చేయి చేసుకున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ నాయకులు రాస్తా రోకో చేపట్టారు. దాడికి పాల్పడ్డ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైట్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇరు పార్టీల వర్గాల నాయకులు అందరూ కూడా రాళ్లు రువ్వుకున్నట్టు తెలుస్తోంది. అలాగే బీజేపీ కార్యకర్తలపై పోలీసు ఎస్ఐ సుగ్నాకర్ చేయి చేసుకున్నట్టున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఓకే సాయి, ఏదైతే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అయితే ఇటు మంచిర్యాల జిల్లాలో ఇటు తీగల్ పహాడ్ కు సంబంధించిన పోలింగ్ బూత్ వద్ద అయితే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నాయకుల మధ్య అయితే కొంచెం గొడవ జరిగింది. గొడవతోటి ఏదైతే అక్కడ సిసిఎస్ఐగా పనిచేస్తున్న సుగుణాకర్ ఇటు బీజేపీ మాజీ అధ్యక్షుడు రఘునంద్ దగ్గరికి వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పడంతో అయితే అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు అయితే కొంచెం ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకంటే దానికి సంబంధించింది ఇటు కాంగ్రెస్ వాళ్ళను ఏం అనట్లేదు, బీజేపీ నాయకులనే పొమ్మంటున్నారు అని ఇటు బీజేపీ నాయకులు అయితే కొంచెం ఎస్ఐ తోటి ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. దానికి సంబంధించింది ఎస్ఐ ఆగ్రహంతో అయితే ఒక వ్యక్తిపై అయితే చేయి చేసుకున్నాడు. ఆ చేయి చేసుకున్న విజయాలు కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక వ్యక్తిపై చేయి చేసుకున్న సందర్భంలో చేయి చేసుకున్నాడు. దానికి సంబంధించి బీజేపీ నాయకులకు ఒకటేసారి ఆవేశానికి లోనై అక్కడ ఉన్న ఎస్ఐ అయితే కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇటు బీజేపీ నాయకులకు ఇటు పోలీసులకు అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. దాంతో తోపులాట కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ తోపులాటకు సంబంధించి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఏదైతే పోలీసులకు ఇటు బీజేపీ కార్యకర్తలకు అయితే ఘర్షణ వాతావరణంతో అయితే ఎలక్షన్ వద్ద కూడా కొంచెం అంతరాయం కూడా ఏర్పడింది. దీంతో అయితే ఏదైతే సిపి రామగుండం సిపికి సమాచారం అందించడంతో రామగుండం సిపి శ్రీనివాస్ కూడా ఆ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వాతావరణాన్ని కొంచెం సర్దుమణిగేలా చూశారు. దానికి సంబంధించి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలతో అయితే ఒక ఎస్ఐ ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నది అయితే చాలా అమానుషమని ఇటు బీజేపీ కార్యకర్తలు అయితే వాపోతున్నారు. ఏది ఏమైనా దీనికి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని అయితే రాస్తా రోకో కూడా చేపట్టారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం అయితే బాధాకరమైతే బీజేపీ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. రైట్ చంద్రశేఖర్, అసలు గొడవకు పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత రాళ్ళు రువ్వుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ? అంటే దానికంటే ముందు అసలు పోలీసులు అక్కడ ఉన్నారా అసలు ఆ సమయంలో? అయితే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి పట్టభద్రులు అయితే వస్తున్న కార్యక్రమంలో వాళ్ళు కొంత ప్రచారం అయితే చేశారు. ఏదైతే ఇప్పుడు ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ప్రచారంలో పాల్గొన్నారు. వాళ్ళకి ఓటు వేయాలని చెప్పడం జరిగింది. చెప్పడంలో అయితే ఏదైతే సిసిఎస్ఐ సుగుణాకర్ అయితే దాన్ని బీజేపీ వైపుకు మళ్లించి బీజేపీ కార్యకర్తలు అక్కడ నుంచి వెళ్లిపోమ్మని చెప్పడంతో అయితే ఈ గొడవ అయితే జరిగింది. ఈ గొడవకు గల కారణాలు అయితే అక్కడ ఉన్న రఘునంద్ ఏదైతే మాజీ అధ్యక్షుడు బీజేపీ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ అక్కడనే ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ నుంచి వెళ్లిపోమ్మని చెప్పడంతో అయితే మా అధ్యక్షుని వెళ్లిపోమ్మంటారా, అటు కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్లిపోవాలని వారిద్దరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ వాతావరణం వల్లనే ఇటు తోపులాట చిలికి గాలివాన అయినట్టు ఇటు కొంచెం తోపులాట జరిగి దాంతో అయితే ఇటు రాళ్లు రువ్వడం కానీ ఇటు ఘర్షణ వాతావరణం నెట్టుకోవడం కూడా జరిగింది. దీనికైతే ప్రధానంగా చూడొచ్చు అక్కడ ఏదైతే ఇటు బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య ఘర్షణ వాతావరణమే దీనికి అంతటికి కారణం అని అయితే చెప్పవచ్చు.